నమస్తే, నేను జర్నలిస్ట్ మాధవి. వెల్కమ్ టు అవర్ ఛానల్. విశాఖ టీడీపీలో విభేదాలు తారస్థాయికి చేరాయా? అక్కడ ఎంపీ శ్రీభరత్ వర్సెస్ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ అన్నట్టు పరిస్థితి మారిందా? స్టీల్ ప్లాంట్ అంశం కుదిపేస్తుందా? ఒకరిని దెబ్బతీసేందుకు ఒకరు ప్రయత్నాలు మొదలుపెట్టారా అంటే అవునన్న సమాధానమే వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. టీడీపీ రాష్ట్ర అధ్యక్ష పదవితో పల్లా శ్రీనివాస్ విశాఖపట్నంలో పూర్తి పట్టు సాధించాలని ప్రయత్నిస్తుండగా, లోకేష్ తోడల్లుడుగా బాలకృష్ణ అల్లుడిగా తన మార్కు చూపించాలని శ్రీభరత్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ ఇద్దరు నేతల మధ్య విభేదాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. గడిచిన ఎన్నికల్లో పల్లా శ్రీనివాస్ రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో రికార్డు స్థాయిలో విజయం సాధించారు. అప్పటి నుంచి ఆయన హవా ప్రారంభమైంది. ఆయన మంత్రి పదవి కూడా ఆశించారు, కానీ వివిధ సమీకరణాల్లో భాగంగా ఆయనకు దక్కలేదు. కింజరపు అచ్చెన్నాయుడుకు మంత్రి పదవి ఇవ్వడంతో టీడీపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అలా పల్లా శ్రీనివాస్కు అధ్యక్ష పదవి వరించింది. విశాఖలో యాదవ్ సామాజిక వర్గం అధికం. దీంతో పల్లా శ్రీనివాస్ తన నాయకత్వాన్ని మరింత సమర్థవంతంగా నిలుపుకోగలుగుతున్నారు. ఇది ఎంత మాత్రం శ్రీభరత్కు మింగుడు పడటం లేదు. మాజీ ఎంపీ మూర్తి వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చారు శ్రీభరత్. గీతం విద్యా సంస్థల అధినేతగా సుపరిచితులు. 2019 ఎన్నికల్లో సైతం పోటీ చేసి ఓడిపోయారు. ఇటువంటి పరిస్థితుల్లో 2024 ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. నందమూరితో పాటు నారా కుటుంబంతో ఉన్న బంధుత్వం దృష్ట్యా విశాఖ జిల్లాను తను కనసన్నల్లో నడిపించాలన్నది శ్రీభరత్ లక్ష్యం. అందుకు పల్లా శ్రీనివాస్ అడ్డంకిగా మారుతున్నారు. విశాఖ నగరంపై పట్టుకు ఇరువురు నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే వారిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. మొన్న ఆ మధ్యన విశాఖ స్టీల్ ప్లాంట్ యూనియన్ నేతలపై ఎంపీ శ్రీభరత్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. బయటకు ఒకలా మాట్లాడతారు, లోపల మరొకలా మాట్లాడతారు అంటూ విరుచుకుపడ్డారు. ఆ వ్యాఖ్యలు పల్లా శ్రీనివాస్ ను ఉద్దేశించినవేనని ప్రచారం నడుస్తోంది. వచ్చే ఎన్నికల్లో శ్రీభరత్ ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లుగా తెలుస్తోంది. ఇందుకు గాను సేఫ్ నియోజకవర్గాన్ని ఎంచుకునే పనిలో పడ్డారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి పొందాలన్నది శ్రీభరత్ లక్ష్యం. అయితే ఎలాగైనా మంత్రిని కావాలని పల్లా శ్రీనివాస్ భావిస్తున్నారు. తనకు విశాఖ నగరంలో పోటీగా శ్రీభరత్ వస్తుండటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. భవిష్యత్ రాజకీయాల దృష్ట్యా తనను దెబ్బతీయాలని శ్రీభరత్ భావిస్తున్నట్లుగా పల్లా శ్రీనివాస్ అనుమానిస్తున్నారు. దీంతో ఇద్దరి మధ్య అంతర్గత పోరు నడుస్తున్నట్లుగా సమాచారం. విశాఖ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తన వర్గాన్ని బలోపేతం చేసుకునే పనిలో ఉన్నారు శ్రీభరత్. అందులో భాగంగా గాజువాక నియోజకవర్గంలో సైతం వర్గ విభేదాలను సృష్టిస్తున్నట్లు పల్లా శ్రీనివాస్ అనుమానిస్తున్నారు. అయితే తన నియోజకవర్గంలో తరచూ ఎంపీ శ్రీభరత్ వేలు పెట్టడాన్ని సహించుకోలేకపోతున్నారు. ఈ కారణాలతోనే ఆ ఇద్దరి నేతల మధ్య విభేదాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. పార్టీ పరంగా పల్లా శ్రీనివాస్ వెంట ఉండకపోతే ఇబ్బందికరమని భావిస్తున్నారు కొందరు. ఆపై చంద్రబాబుకు బంధువైన ఎంపీ శ్రీభరత్ తో ఉండకపోతే ఎలా అని మరికొందరు. ఇలా విశాఖ టీడీపీలో విభేదాలు తారాస్థాయికి చేరటం మాత్రం ఆ పార్టీ శ్రేణుల్లో ఆందోళన కలిగిస్తోంది.